ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. పేరు కడియం సాంబశివుడు, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు బీసీలు దాదాపు 52% కలిగి ఉన్నారు. అయితే వారికి కావలసినటువంటి ఏ సౌకర్యము ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఎందుకంటే మరి వీళ్ళు ఎదిగితే, రాజకీయంగా ఎదిగితే మరి రాజ్యాధికారానికి వస్తారు. రాజ్యాధికారానికి వస్తే ఈ అగ్రవర్ణ పార్టీలు అన్ని కూలిపోతాయి అనేది వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాటా వాళ్లకు ఇవ్వాలి. అది చేయడం లేదు. ఎందుకంటే కులగణన చేస్తే మరి వీళ్ళ బలం ఏంటో తెలిసిపోతుంది. ఆ బలం వల్ల మా వాట మాకు ఇవ్వండి అని కొట్లాడతారనే ఆలోచనతో, పోరాటాలు చేస్తారనే ఆలోచనతో మరి కులగణన చేయకుండా అట్లే ఆపేయడం జరిగింది. బీజేపీ నాయకులు మరి తెలంగాణలో బండి సంజయ్ గారు బాహటంగా ప్రకటించడం జరిగింది. బీసీలకు మేము కులగణన చేయము అని చెప్పేసి ఖండితంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి ఎలా ఉందో మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల కులగణన చేస్తే నిజంగా అధికారం కోసం మనం పోరాటం చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు బీసీలకు కులగణన చేయకుండా ఆపేస్తున్నారు. మరి అలాగే చట్టసభల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శాతం బీసీలకు కల్పించాలని చెప్పేసి ఏనాటి నుంచో అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ కొన్ని బహుజన పార్టీలు దీని మీద గళమెత్తుతున్నాయి. అయినా మరి ఏమాత్రం కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే అధికారం ఆ చేతిలో నుంచి దాటిపోతారేమో అనే ఉద్దేశంతో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరి అందరూ కలిస్తే దాదాపు 85% ఉన్నారు. కేవలం 15% అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కమలు మాత్రమే ఈ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి 52% ఉన్నటువంటి బీసీలకు ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి మనం చైతన్యవంతులమై ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అందరినీ కలుపుకొని మనం ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా వాళ్ళకు వచ్చే విధంగా మనం పోరాటం చేయాలని, అందులో భాగంగానే బీసీవై పార్టీ రేపు 22వ తారీఖున జరిగే బీసీల శివకర్జనకు అందరూ అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి బీసీ సోదరులకు మద్దతుగా ఉండి అధికారంలోకి రావడానికి బహుజనులంతా తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అందరికి జై భీమ్. మైనార్టీ ఐక్యత